గౌరవనీయులైన వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహుతులైన అసగ్న ప్రేక్షకులకు అభివందనాలు తెలియజేస్తూ కార్తీక పౌర్ణిమ అనే సంపుటి నుంచి చిన్న కవితను మీకు వినిపిస్తాను. పక్షులు పలుకకే పడియుండినాయి, వృక్షాలు చూచి ఊరకున్నాయి. పక్షులు పలుకకే పడియుండినాయి, వృక్షాలు చూచి ఊరకున్నాయి. తన వెంట పడుతున్న తరుణి చూడడిదేమి, తన వెంట పడుతున్న తరుణి చూడడిదేమి, పోతూ ఉన్నాడు తాను. తన వెంట పడుతున్న తరుణి చూడడిదేమి, పోతూ ఉన్నాడు తాను. అదిగదిగో పొంగులో కాలు కనని, అదిగదిగో పొంగులో కాలు కనని, గాలి ఊయలై కదులుతుండెడి మప్పు, గాలి ఊయలై కదులుతుండెడి మప్పు. కనులడ్డము రాగ కాలైన తడబడక, కనులడ్డము రాగ కాలైన తడబడక, పోతూ ఉన్నాడు తాను తన గర్వ పొంతములు తెలుపుతూ. పోతూ ఉన్నాడు తాను తన గర్వ పొంతములు తెలుపుతూ. వాద్యములు వినబడవు, వాద్యములు వినబడవు, స్వాద్యములు కనబడగా నిమిషంబు నిలువడే నీడ నిలుచునో గాని. వాద్యములు వినబడవు, స్వాద్యములు కనబడగా నిమిషంబు నిలువడే నీడ నిలుచునో గాని. పోతూ ఉన్నాడు తాను గర్వంపు పొంగు కాలిపోను. పక్షి కలకలములే పరిభవం బనియంచి, పక్షి కలకలములే పరిభవం బనియంచి, తెల్లబోయిన మోము తెలియకుండుటకునై, తెల్లబోయిన మోము తెలియకుండుటకునై, పోతూ ఉన్నాడు తాను తను వెళ్ళ తారుమారగుటతోను. పోతూ ఉన్నాడు తాను తను వెళ్ళ తారుమారగుటతోను. ఆ ఆ పోతూ ఉన్నాడు తాను తను వెళ్ళ తారుమారగుటతోను. చంద్రిక పాడిందో, హిందోళము పాడిందో, రెండింటినీ మధ్యతరంగా చేసి పాడిందో, ఏవైనా చాలా సౌందర్యంతో కూడినటువంటి పాటలు. ఇది 1935వ సంవత్సరం. ఆమె పేరు బంగారమ్మ గారు. బంగారం అంటే సువర్ణం అని అర్థం. బంగారమ్మ నీ భజం సింగారం. సువర్ణం అంటే మంచి అక్షరాలని అర్థం. మీ అందరి ఆశీస్సులు నా యందు ఉన్నందుకు నేను నిరంతరంగా, చిరంతనంగా, సనాతనంగా, పురాతనంగా, దివ్యంగా, భవ్యంగా, హవ్యంగా మీ కవిత్వం శాశ్వతత్వాన్ని సంతరించుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇది సాహితీ సమితి సముదాయమానంగా ఉంటారమ్మా బంగారమ్మ గారు. ధన్యురాలు మేడం. అయ్యా రాయపురం సుబ్బారావు గారు, మిమ్మల్ని అద్యతనాంధ్ర కవితా పితామహుడు అని వర్ణిస్తూ ఉంటారు. మరి అలా ఎందుకు వర్ణిస్తున్నారో మీరు మీ కవిత్వం ద్వారా కొంచెం నిరూపించుకోండి.
మీరు శాంతినికేతన్కు వెళ్ళి వచ్చారుగా, శాంతినికేతన్కి వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దర్శనం చేసుకొని ఇచ్చేశారు అని ఈ మధ్యనే మాకు వార్త వచ్చింది. మరి మీ కవిత్వం కొంచెం, దేశభక్తి కవిత్వం కొంచెం వినిపించండి. మా